ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ఆరోపించారు. మధిరలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మీడియాతో మాట్లాడారు. మధిర మండలం వంగవీడు గ్రామంలో 630 కోట్ల రూపాయలతో జవహర్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు వచ్చిన 4 మంత్రులపైన విమర్శలు గుప్పించారు. మధిరకు 4 మంత్రులు వచ్చి హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ పక్కనే 100 పడకల ఆసుపత్రి ఉంది. దాన్ని కూడా ప్రారంభిస్తారని ఆశించామని పేర్కొన్నారు. ఆసుపత్రి అయితే మధిర నియోజకవర్గంలోని 3 మండలాలకు ఉపయోగం కలిగేదని పేర్కొన్నారు. ముదిగొండ, బోనకల్లు, మధిర ఇలా అనేక కాలువలు కలిసే చివరి భూములకు నీరు అందాలని రైతుల కష్టాలు పట్టించుకునే పరిస్థితి కొనసాగుతుందని ఆరోపించారు. 33,000 ఎకరాలకు సాగునీరు అందించాలని 3.5 టీఎంసీల నీళ్లు కావాలని తెలిపారు. వైరా రిజర్వాయర్ 2 సార్లు నిండితేనే సాధ్యమవుతుందన్నారు. సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి గోదావరి నీళ్లు వైరాలోకి తేవడమే మార్గమని స్పష్టం చేశారు. నేను ఆశించే 4 మంత్రుల ప్రోగ్రాం మధిరలో ఉన్నది అంటే వాళ్ళు దిగేటువంటి హెలిప్యాడ్ పక్కనే 100 పడకల ఆసుపత్రి ఉంది. ఒక్క నిమిషం అక్కడ దాన్ని ప్రారంభం చేస్తే మధిర నియోజకవర్గంలోనూ ప్రధానంగా ఈ 3 బోనకల్లు, మధిర, ఎరుపాలానికి ఈ 100 పడకల ఆసుపత్రి ఉపయోగకరంగా ఉంటుందని నేను భావించా. కానీ దురదృష్టం ఏంటంటే ఇతర వచ్చినటువంటి మంత్రులకి ఎలాగో తెలియదు. కానీ మన శాసనసభ్యులు, మన డిప్యూటీ సీఎం గారికి కూడా పక్కనే హాస్పిటల్ ఉన్నది, దీన్ని ప్రారంభించాలి అనేటువంటి ఆ సోయి లేకుండా పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను.